అందరికీ నమస్కారం. హాలిడే ఇస్తారు అనుకున్నా నేను, కానీ హాలిడే ఇయ్యారట. వాన పడ్డ ఈయనే ఉండి పనిచేయాలని చెప్తున్నారు. బట్ ఎనీవే, వర్షం పడ్డం కూడా మనకు మంచిదే, ఎందుకంటే అందరితో మాట్లాడే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే ప్రకృతి కూడా మాకు సహకరించి హెచ్ఎంఎస్ టీఆర్ఎస్ వచ్చి కార్మికులతో మాట్లాడాలని చెప్పి కోరుకుంటుందని నేను అనుకుంటున్నాను. కానీ పాపం ప్రభుత్వం ఏమో అక్కడెక్కడనో ముఖ్యమంత్రి గారి విజిట్ ఉంది కాబట్టి ఇక్కడ మేము అడ్డుకుంటామని చెప్పి ఇక్కడ పోలీస్ వాళ్ళని పెట్టడం, కనీసం ఒక చిన్న బ్యానర్ కడితే కూడా మరి బ్యానర్ ఉండడానికి లేదు, ఫ్లెక్సీ ఉండడానికి లేదని చెప్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం అన్న విషయం దయచేసి మర్చిపోవద్దని ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. అయితే అప్పట్లో ఒక సామెత ఉంటుండే, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎట్లా ఉంటాయంటే, రష్యాలో ఏదన్నా విప్లవానికి సంబంధించి ఒక చిన్న మాట మాట్లాడినా రష్యాలో వాన పడితే ఇండియాలో గొడుగులు పట్టుకుంటారని ఉంటుండే ఇదివరకు అనేటోళ్ళు కమ్యూనిస్టులను బాగా బలంగా. ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే, ఢిల్లీలో లేబర్ చట్టాలన్నీ మార్చినా గల్లీలో ఉన్న వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేకుండా అయిపోయింది. సో ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి 25 లేబర్ చట్టాలను మార్చి 4 లేబర్ చట్టాలు చేసి మన సింగరేణి లాంటి సంస్థలో కూడా కనీసం యూనియన్లు ఉండే హక్కు లేదనేటటువంటి కఠిన నిర్ణయాలు చేస్తున్నా కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో చాలా యూనియన్స్ ఉన్నాయి. అటువంటి సందర్భంలో నిష్పక్షపాతంగా కేవలం కార్మికుల పక్షాన ఉండి కొట్లాడుతున్నటువంటి ఏకైక నాయకుడు రియాజ్ అహ్మద్ గారు. మరి వారి యూనియన్ హెచ్ఎంఎస్ అన్న మాట జర గట్టిగా ఉంటుంది, కరుక్కుంటుంది, కానీ మనసు మంచిది, కార్మికుల పక్షాన ఉంటుంది. కాబట్టే మరి కార్మికుల కోసం పనిచేసే ఏకైక యూనియన్గా ఇవాళ హెచ్ఎంఎస్ ఉన్నది. స్థానిక నాయకులు రమేష్ గారు ఉన్నారు, శ్రీలత రెడ్డి గారు ఉన్నారు, అట్లనే అనేక మంది మన సారన్న గారు ఉన్నారు, అనిల్ రెడ్డి గారు ఉన్నారు. వారికి అట్లనే కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అన్న బోడ జనార్దన్ అన్న కూడా మనతో జాయిన్ అయినారు. కార్మికుల విషయాలన్నీ అన్నకు కూడా తెలుసు. అట్లనే మా వీరన్న గారు ఉన్నారు, మా తమ్ముడు పవన్ నాయక్ గారు ఉన్నారు. అందరికి కూడా నమస్కారం. ముఖ్యంగా కార్మికులందరికీ, సింగరేణి గని కార్మికులకు నమస్కారం. ఇవాళ మనం ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్లో మీ అందరికీ తెలుసు, ఎక్కువ మంది ఆపరేటర్స్ ఉంటారు, ఎలక్ట్రీషియన్స్ ఉంటారు, ఫిట్టర్స్ ఉంటారు. వారికి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి మీద ఒక్కొక్క దాని మీద కూడా డీటెయిల్డ్గా వర్క్ చేస్తూ ఉన్నాం. ముందుగా మిమ్మల్ని నేను క్షమించమని కోరాలి, ఎందుకంటే టీబీజీ కేసు అధికారంలో ఉన్నప్పుడే కొంత నాకు దాని మీద అవగాహన ఎక్కువ లేకుండా N-1 అనే విధానం ఆనాడు మనను కన్విన్స్ చేసి తీసుకురావడం జరిగింది. దానివల్ల అదేవిధంగా PhD పబ్లిక్ హాలిడేస్ ఏవైతే ఉంటాయో దానిలో 50% కోతతోని కూడా ఓపెన్ కాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకు ముఖ్యంగా దాదాపుగా సంవత్సరానికి 2 నుండి 3 లక్షల రూపాయలు నష్టం జరుగుతుందని నాకు తెలిసింది. క్షమించాలి, అది నేను అక్కడ ఉన్నప్పుడే నాకు తెలియకుండానే ఆ తప్పు జరిగింది. కానీ జరిగినటువంటి తప్పును సవరించుకుంటాం. N-1 విధానాన్ని రద్దు చేసేంత వరకు, PhDలలో మీరు అనుకున్నట్టుగా ఫెసిలిటీ వచ్చేంత వరకు కూడా మీ పక్షాన నిలబడి అది రివర్స్ చేసేలా కూడా పోరాటం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా తప్పులు సవరించుకుంటూ పోతేనే మనుషులు అవుతారు. ఆ తప్పు అనుకోకుండా జరిగింది. ఆనాడు నేనేమనుకున్నా అంటే, అంబేద్కర్ బర్త్డేకి హాలిడే ఇస్తున్నాం, కొత్తగా సంక్రాంతికి హాలిడే ఇస్తున్నాం, ఇంకొన్ని పబ్లిక్ హాలిడేస్ పెంచుతున్నాం అనుకున్నాం. కానీ ఆ 50% యాజమాన్యం ఇంట్రడ్యూస్ చేస్తుందన్న విషయాన్ని నేను గమనించలేకపోయినా. కాకపోతే ఏదైతే అండర్ గ్రౌండ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళను సర్ఫేస్కి తీసుకొచ్చినప్పుడు పేగా అప్గ్రేడేషన్ చెయ్యము అంటే అది నాకు అర్థమైంది కాబట్టి ఆనాడు కొట్లాడి ఆపడం జరిగింది. ఇది 2018 విషయం చెప్తున్నాను నేను. అండర్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళు సర్ఫేస్లోకి వస్తే కూడా సేమ్ పే ఇవ్వాలని చెప్పి ఆనాడు నేను ఆపిన. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అండర్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళు పైకి వస్తే మాత్రం మళ్ళా రెడ్ వచ్చే మొదలడైనట్టు వాళ్ళది మొత్తం కూడా స్ట్రక్చర్ మారిపోతుంది, పేమెంట్ తగ్గిపోతుంది. కాబట్టి ఆ విధానాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇయాలటి రోజు యాజ్ ఇట్ ఈస్గా కొత్త గని లేకున్నా, ఏం ఓపెన్ చేయకున్నా, సింగరేణిలో దాదాపు 3000 ఖాళీలు ఉన్నాయి. ఏది ఎన్ని రకాల జాబ్స్ చూసుకుంటే ఈ 3000 ఖాళీలను నింపడానికి ఎవరైతే డిపెండెంట్ అప్లికేషన్లు పెట్టుకున్నారో వాళ్ళందరిది ప్రాసెస్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ డిపెండెంట్ ఉద్యోగాలను డోలాయమాన పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పడేసింది. 30 నెలలైంది. 30 నెలల్లో ఎప్పుడైతే రియాజ్ అన్న కానీ, ఎప్పుడైతే టీఆర్ఎస్ కానీ మాట్లాడిందో అప్పుడు ఒకసారి మెడికల్ బోర్డు పెట్టింది. 3 నెలల కింద మేము పోయి సింగరేణి భవన్ ముట్టడిస్తే అప్పుడు మెడికల్ బోర్డు ఒక రోజు పెట్టిరు. 54 మందిని ప్రాసెస్ చేసిరు, 4 పాస్ చేసిరు, 50 మందికి ఎగ్గొట్టిరు. అంతేగాని పెండింగ్ ఉన్నటువంటి దాదాపు 2000 మంది అప్లికేషన్లు, ఆల్రెడీ అన్ఫిట్ అయిపోయి పెండింగ్ ఉన్న 700 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోవడం చాలా అన్యాయం, చాలా దారుణం. రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నటువంటి కార్మికులు చాలా ఆవేదనతో ఏమైనకు పోయినా కూడా మాకు చెప్తా ఉన్నారు. కాబట్టి రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న కార్మికులందరూ కూడా మేము భరోసా ఇస్తూ ఉన్నాం. నేను ఒకటే మాట ఇచ్చిన మీకు, పోయిన నెల 20వ తారీఖు నాడు ఈ బాయిబాట కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ప్రభుత్వానికి హెచ్చరిక చేసినాం. మేము 1 మంత్ టైం ఇస్తాం మీకు. 1 మంత్లో కనుక మీరు ఎవ్రీ మంత్ 2 సార్లు మెడికల్ బోర్డు పెట్టకపోతే ప్రజాస్వామ్యయుతంగా గాంధేయ మార్గంలో
ఈ నెల 20వ తారీఖు నుంచి నిరవధిక నిరాహార దీక్ష నేనే స్వయంగా చేస్తానని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఏం చేస్తున్నారు, ఏఐటీసీ వాళ్ళు ఒక మెసేజ్ పెడతారు 15వ తారీఖు నుంచి మెడికల్ బోర్డు వచ్చేయని. ఇంతలోపు ఐఎన్టీసీ వాళ్ళు ఇంకో మెసేజ్ పెడతారు 18వ తారీఖు నాడు మెడికల్ బోర్డు వచ్చేయని. నేను అంటున్నా, ఈ లీకు వీరుల ప్రభుత్వం వద్దు, మనకు లీకులు వద్దు. బాజాప్తా ప్రకటన చేయండి. కంపెనీ నుండి చేస్తారా, ప్రభుత్వం నుండి చేస్తారా, నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు పెట్టండి, పెండింగ్ ఉన్నాయని క్లియర్ చేయండి. ఆ విధానాన్ని ప్రతి నెల కొనసాగిస్తామని చెప్పండి. మేము ధర్నా చేసినప్పుడే చేస్తామంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది దగ్గరుండి మనం కాపాడుకున్నాం, ఫ్యూచర్లో కూడా దాన్ని కాపాడుకుంటాం. కార్మికులు దయచేసి ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ పోయినా కండ్లలో నీళ్ళు తీసుకొని పెద్ద మనుషులు కార్మికులు మాకు చెప్తున్నారు, అక్క ఇంకా 3 నెలలే ఉంది, ఇంకా 2 నెలలే ఉంది, మా పరిస్థితి ఏంది, మేము రిటైర్ అయితే మా పిల్లలు ఉద్యోగాలు ఏందని ఆవేదనతో చెప్తున్నారు. వాళ్ళందరికీ నేను భరోసా ఇస్తా ఉన్నా, ఖచ్చితంగా మీరు ఏ డేట్ నాడైతే అప్లై చేసుకున్నారో ఆ అప్లికేషన్ డేట్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వం మీకు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ మీరు కోరుకున్న వారికి, కొడుక బిడ్డనా అల్లుడా పక్కింటోళ్ళ మాకు సంబంధం లేదు, మీరు కోరుకున్న వారికి ఇవ్వాలి, ఆ వెసులుబాటు ఇవ్వాలి. దానికోసం తప్పకుండా గాంధీ మార్గంలో మీ పక్షాన నిలబడతామని చెప్పి కార్మికులందరికీ కూడా మాట ఇస్తా ఉన్నాం. ఇంకొక మాట, అలియాస్ పేర్లతోని దాదాపుగా ఒక 3000 మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారందరికీ కూడా మేము ప్రభుత్వాన్ని పదే అడిగినాం, మీరు అఫిడవిట్ తీసుకోండి, వాళ్ళ దగ్గర అఫిడవిట్ తీసుకొని అర్జెంటుగా వాళ్ళని అడ్జస్ట్మెంట్ చేయండి అంటే చేయకుండా మళ్ళీ ఒక కొత్త కమిటీ వేస్తామని చెప్పి ఇప్పుడు ఇంకో కమిటీ వేస్తున్నారు. కమిటీ అంటే కాలయాపన, కమిటీ అంటే పోస్ట్పోన్మెంట్. కానీ ఈ లోపల ఏమవుతుంది, విజిలెన్స్ కేసులు పెడుతున్నారు వాళ్ళ మీద. ఇప్పటికీ 150 మంది మీద విజిలెన్స్ కేసులు పెట్టారు, అలియాస్ పేర్లు ఉన్న వాళ్ళని. ఎందుకోసం పెడుతున్నారా విజిలెన్స్ కేసులు అంటే 10వ తరగతి పాస్ కాలేదట. 10వ తరగతికి సింగరేణి ఉద్యోగానికి ఏం సంబంధం ఉన్నది మనకు? ఇవ్వాలంటే డిపెండెంట్ ఉద్యోగాలు అన్నాడు మనం ఇచ్చుకున్నాం కాబట్టి ఒక 20,000 మంది పిల్లలు చదువుకున్న వాళ్ళు వచ్చారు. కానీ అంతకుముందు ఎట్లా ఉండే సింగరేణి ఎంప్లాయ్మెంట్ అంటే రన్నింగ్ పెట్టించినటువంటి పరిస్థితి ఉండే. ఎడ్యుకేషన్కి సింగరేణి ఎంప్లాయ్మెంట్కి సంబంధమే లేకుండే. కానీ అది తీసుకొచ్చి ఒక 150 మందిని ఇబ్బంది పెడుతున్నారు. ఇది ప్రభుత్వానికి కరెక్ట్ కాదు. మీరు అఫిడవిట్ తీసుకోండి, అర్జెంటుగా ఈ 3000 మంది ఏదైతే అలియాస్ పేర్లతో ఉన్నారో వారిని ప్రాసెస్ చేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లానే అన్నిటికన్నా ముఖ్యమైనది, కేంద్ర ప్రభుత్వం మనకు చేయాల్సినటువంటి సహాయం ఏంటంటే, ఒక 17 గనులు ఉన్నాయి మనవి, అవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉన్నాయి. అవి ఖచ్చితంగా మనకే అలొకేట్ చేయాలనేటటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు నేను కోరేది ఏంటంటే, ఐటీ మీద పర్క్స్ ఏవైతే ఉన్నాయో ఐటీ మీద పర్క్స్ని ఖచ్చితంగా వారు రిమూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఐటీ మీద పర్క్స్ రిమూవ్ చేయకుండా మేము ఊరుకునేదే లేదు. దానికోసం ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. దాదాపుగా మన సగం జీతం పోతా ఉన్నది కాబట్టి ఐటీ మీద పర్క్స్ని రద్దు చేయమని కిషన్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం. కొత్త గనులు ఇవ్వాలి, ఐటీ మీద పర్క్స్ రద్దు చేయాలి. ఏవైతే ఓపెన్ కాస్ట్ మైన్లు ఉన్నాయో, అండర్ గ్రౌండ్ మైన్లు ఉన్నాయో పెద్ద ఎత్తున వాటిని ఓపెన్ చేసి సింగరేణి సంస్థను బతికించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే సింగరేణి సంస్థకు బాకీ ఉన్నది 50,000 కోట్లు. 50,000 కోట్లు మనకి ఇస్తలేరు కాబట్టి చిన్న పనిముట్లు ఇవ్వమంటే కూడా మన వాళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు యాజమాన్యం. సో మేము యాజమాన్యాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, ప్రభుత్వం నుండి మీకు డబ్బులు వస్తాయా రాదా అన్నది పక్కన పెట్టి మనకు సేఫ్టీ ఇంపార్టెంట్. ఇవాళ ఈ ఓపెన్ కాస్ట్ మైన్లో కూడా పెద్ద డంపర్లు కాలిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకోసం? నాణ్యత లేకపోవడంతో, రిపేర్లు చేయకపోవడంతో, మంచి కంపెనీ డంపర్లు కొనకపోవడంతో వీటన్నిటితో ఇబ్బంది జరుగుతూ ఉంది. ఆ నడిపేటటువంటి ఆపరేటర్ల ప్రాణానికి కూడా ముప్పు ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి యాజమాన్యాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం, వాటి మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయండి, కార్మికుల సేఫ్టీ కోసం దయచేసి మీరు పనిచేయండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, ఏ అంశమైనా ఇప్పుడు కాదు 20 ఏళ్ళ నుంచి సింగరేణి గనికి వచ్చినామంటే పుట్టింటికి వచ్చినట్టు ఉంటుంది. నాకు మా అన్నదమ్ముల కోసం కంటిన్యూస్గా పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు మా అక్క చెల్లెలు కూడా మీకు తోడైనరు, వాళ్ళు అందరూ కూడా వచ్చి జాయిన్ అయినరు. ఆ ఆడపిల్లలకు సపరేట్గా మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పి కూడా నేను యాజమాన్యాన్ని కోరుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆడపిల్లలు జాయిన్ అయిన వాళ్లకు ఫెసిలిటీస్ లేవని చెప్తా ఉన్నారు. సో ఇంకొక ఆలోచన కూడా సింగరేణి కార్మికులందరితో కూడా మేము పంచుకుందాం అనుకుంటున్నాం. ముఖ్యంగా ఖమ్మంలో బయ్యారం స్టీల్ ఉంది, ఆ బయ్యారం ముక్కు కూడా మన సింగరేణికే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతో సంస్థ బాగుంటుంది, ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సింగరేణిని పెంచుకోవాలి, బయ్యారం ముక్కు కూడా సింగరేణికి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఖాళీ ఉన్న క్లరికల్ పోస్టులు 350 ఉండే, దాని మీద లాస్ట్ 2024లో నోటిఫికేషన్ వేసిరు. అందరు చదువుకున్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక 7,000 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. కానీ 2 ఏళ్ళు అవుతుంది
ఇంతవరకు ఆ ఇంటర్నల్ క్లరికల్ పోస్టులు ఏవైనా చెప్పే పరిస్థితి లేదు. ఈ లోపల కొంతమంది రిటైర్ అయ్యారు. అంటే ఓవరాల్గా ఇప్పటివరకు 800 ఖాళీలు వచ్చినాయని మాకున్న సమాచారం. కరెక్టో కాదో యాజమాన్యం చెప్పాలి. దానికి 7,000 మంది ఆల్రెడీ అప్లికేషన్లు పెట్టుకున్నారు. అవి తొందరగా ప్రాసెస్ చేయండి. ప్రమోషన్లు ఫాస్ట్గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని కూడా యాజమాన్యాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఒక్క అంశంలో కూడా సింగరేణిలో క్వాలిటీ తగ్గిపోతుంది. క్యాంటీన్లో పెట్టే ఫుడ్ దగ్గర నుంచి, మీకు ఇచ్చే బూట్ల దగ్గర నుండి, సాక్సుల దగ్గర నుండి, గ్లౌస్ దగ్గర నుండి ప్రతి ఒక్క దాంట్లో క్వాలిటీ తగ్గుతూ ఉంది. క్వాలిటీ తగ్గకుండా మేనేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మన హెచ్ఎంఎస్ నాయకులు గట్టిగా ఉండాలి. క్వాలిటీ తగ్గుతుంటే మీరు ప్రశ్నించాలి ఎక్కడికక్కడ. ప్రతిదానికి రియాజ్ అన్ననో కవితనో రారు. మీరు ఎక్కడికక్కడ మైండ్స్లో ప్రశ్నించి మన కార్మికుల సేఫ్టీ కోసం పనిచేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వేరే యూనియన్ల లెక్క మీరు పని ఎగ్గొట్టకురి, మీరు పని చేసుకుంటూనే కార్మికులతో పాటు ఉంటూనే ప్రశ్నించాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అల్టిమేట్గా నేను కోరుకునేది ఒకటే, ప్రభుత్వం సింగరేణికి బాకీ ఉన్న 54,000 కోట్ల రూపాయలను ఇవ్వాలి. సింగరేణిని బతికించాలి. సింగరేణి గని కార్మికుల యొక్క సేఫ్టీ కోసం పనిచేయాలి. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తిగా తెలంగాణ రక్షణ సేన వచ్చింది. తెలంగాణ రక్షణ సేనను ఆశీర్వదించమని కోరడానికి సింగరేణి బాయిబాట అనే కార్యక్రమం పెట్టుకున్నాం. లాస్ట్ టైం ఫస్ట్ ఫేజ్ రామగుండం ఏరియాకు వెళ్ళినాం. ఇప్పుడు ఇటువైపు కొత్తగూడెం ఏరియాకు వచ్చినాం. మీ అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, కొత్త ఆలోచన రావాలి, యువ రక్తం రావాలి. సింగరేణికి ఎట్లయితే 20,000 మంది యువ రక్తాన్ని ఎక్కించినామో అట్లనే ఈ రాష్ట్ర రాజకీయాల్లో కూడా కొత్త ఆలోచనలు ఉన్నటువంటి యువ రక్తం కావాలి. అది కూడా మహిళా శక్తి రావాలని చెప్పి బలంగా విశ్వసించి ఒక రాజకీయ పార్టీ పెట్టడం జరిగింది. మా సింగరేణి అన్నదమ్ములందరూ కూడా దయ ఉంచి మమ్మల్ని ఆశీర్వదించి మద్దతు ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా. అధికారంలో ఉన్నా లేకున్నా మేము మీకోసమే పనిచేసినాం. ఉదాహరణకు ఈ మనుగూరు మైనే తీసుకుంటే ఒక 3 ఇయర్స్లో ఇప్పుడు ఉన్నటువంటి మైన్ ఎగ్జాస్ట్ అయిపోతుంది. తర్వాత అసలు మనుగూరు పట్టణం ఉంటుందా లేదా అనేటటువంటి డౌట్ సామాన్య ప్రజలు కూడా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ పక్కన మన ఓసీ పక్కన ఉన్న డిప్ సైడ్ ఏదైతే ఉందో మైన్, దాన్ని ఖచ్చితంగా మనకే అలొకేట్ చేయాలి. టెండర్ గిండర్ ఉండొద్దు, డైరెక్ట్గా సింగరేణికి ఇవ్వాలి. దాంతో ఇంకొక 17 ఇయర్స్ మనుగూరు మొత్తం ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది. మనుగూరు ప్రజలు బాగుంటారు కాబట్టి దానికోసం మైన్ అలొకేట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి మనుగూరు ఎగ్జిస్టెన్స్ బాగా ఉండాలి, సింగరేణి కంపెనీ బాగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చినాం. మరి పోలీస్ వాళ్ళు ఎక్కడికి పోయినా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా, మీరు ఫిజికల్గా మమ్మల్ని ఆపే ప్రయత్నం చేయొచ్చేమో కానీ మా ఆలోచనలు ఆపలేరు. మేము కార్మికుల కోసము పనిచేసేటటువంటి విధానాన్ని కూడా ఆపలేరనే విషయం తెలియజేస్తున్నా. ఇంకొక సిగ్గుచేటైన విషయం ఏంటంటే, కార్మికులే కాదు ఇవాళ మీ ఆఫీసర్లు కూడా ధర్నాలు చేస్తారు. బయట వాళ్ళు దీక్ష టెంట్లు పెట్టుకొని డ్యూటీలు వేసుకొని మరి ఆఫీసర్లు ధర్నా చేస్తున్నారు. ఎంత దారుణం అంటే, ఆఫీసర్లకు ఇవ్వాల్సిన పిఆర్పీలో కూడా ఈ ప్రభుత్వం కమిషన్ అడిగిందని తెలిసింది నాకు. అందుకని వాళ్ళకి పిఆర్పీ ఇస్తలేరట. ఇక మా కార్మికులను బాగా చూసుకుంటారు కాబట్టి ఆఫీసర్ల కోసం పిఆర్పీ కూడా తొందరగా రిలీజ్ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. అట్లనే వాళ్ళకు పే రివిజన్ కూడా కావాలి, ప్రమోషన్లు కూడా కావాలని అడుగుతున్నారు. ఆ విషయంలో కూడా ఆఫీసర్లకు మేము నైతిక మద్దతు ఇస్తాం. కానీ ఓన్లీ 1 కండిషన్, సింగరేణి అంటే 1 ఫ్యామిలీ 1 విజన్ ఉండాలి. ఆఫీసర్లకు ఎట్లయితే పర్క్స్ మీద అలవెన్స్ లేదో మా కార్మికులకు కూడా పర్క్స్ మీద ఐటీ రావద్దు. ఆఫీసర్లకు ఎట్లయితే చాయిస్ ఉంటుందో, భద్రత ఉంటుందో, మంచి క్వార్టర్స్ ఉంటాయో మా సింగరేణి కార్మికులకు కూడా ఉండాలి. ఇవాళ మనం ఓన్లీ 38,000 మంది కార్మికులం ఉన్నాం. 1,00,000 క్వార్టర్లు ఉన్నాయి. ఒక పక్కనున్న పేపర్ మిల్ వాళ్ళ క్వార్టర్లు చూడరు ఎంత బాగుంటాయి, హెవీ వాటర్ ప్లాంట్ వాళ్ళ క్వార్టర్స్ ఎంత బాగుంటాయి. మన సింగరేణి క్వార్టర్స్ చూస్తేనేమో దారుణమైన పరిస్థితి. అది సింగిల్గా బ్యాచిలర్కి ఉండే క్వార్టర్ ఇస్తారు మనకు. మళ్ళీ ఒక 4 నుంచి 5 లక్షల రూపాయలు మనమే ఖర్చు పెట్టుకోవాలి, మనమే టైల్ వేసుకోవాలి, మనమే షెడ్లు వేసుకోవాలి, మనమే ఏసీలు పెట్టుకోవాలి. దానికి మళ్ళీ 100 రిస్ట్రిక్షన్లు పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను అధికారులనే కోరుతా ఉన్నా, క్వార్టర్స్ అబండెంట్గా అవైలబుల్ ఉన్నాయి. 2 క్వార్టర్లు కలిపి 1 క్వార్టర్ చేయండి. మా వాళ్లకు మంచిగా ఉండే అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. రక్షణ సేన వచ్చినాక నాకు ఒక కళ ఉన్నది. అదేంటంటే సింగరేణికి సపరేట్గా హౌసింగ్ బోర్డు పెట్టాలి. మీరు కార్మికులు 30 సంవత్సరాలు మీరు ఇక్కడ పనిచేస్తారు. పనిచేసిన తర్వాత రిటైర్ అయ్యేటప్పుడు మళ్ళీ మీకు ఇల్లు ఉండదు. నా ప్రపోజల్ ఏంటంటే సింగరేణికి ఒక హౌసింగ్ బోర్డు పెట్టుకొని కార్మికులు రిటైర్ అయిన తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్స్లో మీకు ప్లాట్స్ ఇవ్వాలి. దానికోసమని ఆలోచన చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మా సంకల్పం గొప్పది. ధర్మం పక్షాన, కార్మికుల పక్షాన ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి సింగరేణి హౌసింగ్ బోర్డు పెట్టే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా మనమే హౌసింగ్ బోర్డు పెట్టుకుంటాం. మరి అధికారంలో వచ్చేంత వరకు ఫైట్ కూడా చేస్తూ ఉంటాం. మీరు చూసింది ఇప్పుడు అక్కడ అడ్డుకుంటే కూడా పోలీసు వాళ్ళు
భయపడలేదు, ఆగలేదు, మేము ఆగిపోలేదు, కార్మికులు కలవాలనే ఉద్దేశంతో వచ్చినాం కాబట్టి మీకోసం పనిచేస్తామనే విషయాన్ని మళ్ళొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, 2 విషయాల్లో అసలే కాంప్రమైజ్ కాము. కార్మికుల భద్రత విషయంలో కాంప్రమైజ్ కాము, కార్మికులకు రావాల్సిన వసతుల విషయంలో కాంప్రమైజ్ కాము. 20,000 మంది యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ చిన్న పిల్లలు ఉన్నారు. ఇవాళ కార్మికుల పిల్లలు ఎక్కడ చదువుకోవాలి? సింగరేణి స్కూల్స్లో CBSE ఎడ్యుకేషన్ ఇవ్వండి, అప్గ్రేడ్ చేయండి అని 3 ఏళ్ల నుంచి అడుగుతూ ఉన్నాం. యాజమాన్యం పట్టించుకుంటలేదు. అన్ని ఏరియాస్లో ఉన్నటువంటి సింగరేణి స్కూల్స్లో కూడా CBSE సిలబస్ పెట్టి అప్గ్రేడ్ చేయండి, హాస్పిటల్స్ని మంచిగా అయ్యేటట్టు చూడండి అని కూడా నేను కోరుతూ, ఇట్లా మీకు తెలుసు చాలా ఉన్నాయి, చెప్పుకుంటే రామాయణం అంతా మాట్లాడుకుంటే మహాభారతం అంతా అన్నట్టు ఉంటుంది మన కార్మికుల సమస్యలు. కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇష్యూస్లో డీటెయిల్డ్గా స్టడీ చేస్తాం, మీకోసం పోరాటం చేస్తాం అనేటటువంటి మాట మీకు ఇస్తా ఉన్నా. మీ సోదరిగా మళ్ళొకసారి తెలియజేస్తా ఉన్నా. మా జనార్దన్ అన్నది ఆ పక్క కాబట్టి చెప్తాండు, మందమర్రి బెల్లంపల్లి వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు, వాళ్ళని తొందరగా వెనక్కి పంపించే ఏర్పాట్లు చేయాల్సిందే అని చెప్తున్నారు. తప్పకుండా ఆ ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. అన్నిటికన్నా ఎక్కువ ఈ నెల 20వ తారీఖు ప్రభుత్వానికి మళ్ళొకసారి హెచ్చరిక చేస్తున్నాం. 20వ తారీఖు లోపల స్పెసిఫిక్ ప్రకటన ఇవ్వండి. మీరు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్స్ కోసం మెడికల్ బోర్డు నెలకు 2 సార్లు పెట్టరా? ఆ స్పెసిఫిక్ ప్రకటన ఇవ్వండి. ఇవ్వకపోతే మాత్రం 20వ తారీఖు నుండి రామగుండం ఏరియాలో దీక్ష కూర్చుంటాం. అది ఎన్ని రోజులన్నా కానీ ఆ హక్కు సాధించేంత వరకు కూడా అన్నం తినం, నీళ్లు ముట్టం అనే విషయాన్ని తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. ఇంత వానలో కూడా ఓపికగా నిలబడి వింటున్నటువంటి మా కార్మిక సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ, జై సింగరేణి, జై సింగరేణి.